హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూసారా, కోడాక్ 32" HD రెడీ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ. సో మనకి ఇంతకు ముందు ఏదైతే మొన్న రీసెంట్గా జరిగిన ఫ్లిప్కార్ట్ బిగ్ దివాళీ సేల్లో అయితే నేను దీన్ని కేవలం 6,750 రూపాయలకి అయితే కొనడం జరిగింది. సో అంత తక్కువ రేటుకి నేను ఎలా కొన్నాను అనే దాని మీద ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. మనకి ఆల్రెడీ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్న కొన్ని ఆఫర్స్ని క్లబ్ చేసినట్లయితే మనకి టీవీస్ చాలా చాలా తక్కువ రేటుకి అయితే వచ్చేస్తున్నాయి. ఇంచుమించుగా 5,000 డిస్కౌంట్ అయితే నాకు ఈ టీవీ మీద రావడం జరిగింది. సో ఒకవేళ మీరు కూడా ఇలాంటి ఆఫర్స్ యూస్ చేసుకొని ఒక మంచి టీవీ కొనాలి అని అనుకుంటున్నట్లయితే తప్పకుండా వెళ్ళి ఆ వీడియో చూడండి. అందులో నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కార్డ్స్లో అయితే లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఈరోజు ఈ వీడియో చూసుకున్నట్లయితే ఈ కోడక్ టీవీకి సంబంధించిన కంప్లీట్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ కూడా అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా నేను మార్నింగ్ నుంచి అయితే దీన్ని కంటిన్యూస్గా యూస్ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో దానికంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకున్నట్లయితే నాకు కాస్త మోటివేషన్ ఉంటుంది. ఇలాంటి మంచి మంచి ప్రొడక్ట్ వీడియోస్ అయితే ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ మీరు కనుక ఈ టీవీ కొనాలి అన్న ఆలోచనలో ఉన్నట్లయితే దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి అయితే మీరు కొనడానికి ట్రై చేయండి. సో దట్ మన ఛానల్కి అది ఎంతో కొంత యూజ్ అవుతుంది. నేను ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ అయితే కొని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక పాసిబిలిటీ కూడా అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు మన వీడియోస్ని, ముఖ్యంగా ఇలాంటి ప్రొడక్ట్ వీడియోస్ని వీలైనంత ఎక్కువ మందితో అయితే షేర్ చేసుకోండి గైస్. సో దట్ నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో వీడియోస్ ప్రిపేర్ చేయడానికి నాకు కాస్త బూస్ట్ లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అంతే, మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తూ ఇక అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది కోడక్ 32" HD రెడీ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ. సో ఈరోజు అయితే మనం ఈ టీవీని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా అయితే చెక్ చేద్దాం. సో బాక్స్ చూసుకోవచ్చు, ఈ రకంగా అయితే ఉంది మనకి కంప్లీట్ బ్లాక్ అండ్ ఎల్లోలో. ఇక్కడ చూసుకుంటే కోడక్ HD LED టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని రాస్తుంది. ఇక్కడ కోడక్ లోగో ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మోడల్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ టీవీ డిజైన్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కింద చూసుకుంటే గూగుల్ ప్లే ఉంది అండ్ క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ అండ్ 3,000+ కంపాటబుల్ డివైజెస్ అండ్ గూగుల్ అసిస్టెంట్ ఇన్బుల్ట్ అని అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇంచుమించుగా సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో అదే ఇన్ఫర్మేషన్ బ్యాక్ సైడ్ కూడా అయితే ఉంది. అండ్ ఇక లేట్ చేయకుండా మనం టీవీ అయితే అన్బాక్స్ చేసేసి లోపల టీవీ ఎలా ఉంది ఎవ్రీథింగ్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ అయితే నేను మీకు బిల్ చూపిస్తున్నాను. సో ఈ టీవీ నేను కేవలం 6,750 రూపాయలకి అయితే కొన్నాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 4,250 రూపాయలు డిస్కౌంట్ అయితే వచ్చింది నాకు. సో ఈ డిస్కౌంట్ ఎలా వచ్చింది, ఇంత తక్కువకి ఎలా కొనాలి అనే దాని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో కార్డ్స్లో అయితే మెన్షన్ చేస్తున్నాను. మీరు అక్కడ నుంచి అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి, మీరు కూడా అయితే కొనుక్కోవచ్చు. అంటే ఇక లేట్ చేయకుండా టీవీ అయితే బయటకు తీసేసాను. సో బయటకు తీసేస్తే చూసుకోవచ్చు మళ్ళీ ఇంకొక డబ్బా అయితే ఉంది. యాక్చువల్గా ప్యాకేజింగ్ అయితే అద్దరిపోయిందని చెప్పుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ది చాలా జాగ్రత్తగా అయితే వీళ్ళు ప్యాక్ చేశారనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వాల్ మౌంట్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తూ ఉంది. మీరు వాల్ మౌంట్ కోసం మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. బడ్జెట్ రేంజ్లో కూడా వీళ్ళు వాల్ మౌంట్ ఇస్తూ ఉన్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇటు పక్క చూసుకుంటే ఇంకొక డబ్బా అయితే ఉంది. అందులో చూసుకుంటే మనకి ఫస్ట్ స్టాండ్స్ అయితే ఉన్నాయి. ఇవి రెండు కూడా మనకి ప్లాస్టిక్ స్టాండ్సే. ఓకే, పర్వాలేదు, క్వాలిటీ బాగానే ఉంది. సో ప్లాస్టిక్ స్టాండ్స్ కాబట్టి మీరు పెద్దగా మరీ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్ చూసుకోవచ్చు, చాలా చిన్నగా ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. అఫ్ కోర్స్ చాలా పోర్టబుల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇది మనకు కంప్లీట్గా చాలా చీప్ ప్లాస్టిక్తో అయితే తయారు చేసినట్టు అనిపిస్తుంది. ఈజీగా విరిగిపోయే ప్రాబ్లం అయితే ఉండదు. ఒక్కసారి కింద పడేసారా ఇంకంతే, ఇది పనికి కూడా రాదు. బట్ యూజబిలిటీ పరంగా ఓకే అని చెప్పుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్, సోనీ లివ్ అండ్ గూగుల్ అసిస్టెంట్ హాట్ కీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ రిమోట్లో ఉండాల్సిన అన్ని ఫీచర్స్ అయితే ఇందులో కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది మనకి బ్లూటూత్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి యూజర్ మాన్యువల్ అండ్ దెన్ వారంటీ కార్డ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేసి మనం టీవీ ఓపెన్ చేసి అయితే చెక్ చేద్దాం. సో టీవీ అయితే బయటకు తీసాను. సో చూడొచ్చు, మనకి టీవీ చూడడానికి అయితే ఈ రకంగా ఉంది. సో ఇది మనకి టీవీ కంప్లీట్ లుక్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం బెజల్స్ అయితే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోర్ట్స్ విషయానికి అయితే మనం రావాల్సి ఉంటుంది. సో పోర్ట్స్ చూసుకోవచ్చు, మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇంపార్టెంట్ పోర్ట్స్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ టీవీ ఇన్పుట్ పోర్ట్ ఉంది, HDMI పోర్ట్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. అందులో ఒకటి ఆర్క్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆడియో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్ ఉంది, ఆప్టికల్ పోర్ట్ ఉంది. అండ్ మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అండ్ ఈథర్నెట్ పోర్ట్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దెన్ ఇది మనకి
కార్డ్ అయితే పవర్ కార్డ్ అయితే చూసుకోవచ్చు, బాగానే ఉంది ఇది కూడా మనకి. బట్ ఏంటంటే మనకి కింద ప్రొవైడ్ చేశారు, అదొక డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. రిమైనింగ్ అన్ని మనకి సైడ్ అయితే ఉన్నాయి, యూఎస్బి పోర్ట్స్ అండ్ ఆడియో వీడియో పోర్ట్స్ అయితే మనకి సైడ్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇంకొక క్రేజీ థింగ్ ఏంటంటే స్పీకర్స్ చూసుకోవచ్చు, మనకి బాటమ్ సైడ్లో బ్యాక్ అయితే ఉన్నాయి స్పీకర్స్. ఇది ఒక వియర్డ్ ప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా బాటమ్ ఫైరింగ్ కానీ లేకపోతే ఫ్రంట్ ఫైరింగ్ కానీ చూస్తూ ఉంటాం, బట్ వీళ్ళేంటో బ్యాక్ అయితే ఇచ్చారు స్పీకర్స్. బట్ ఇవి ఓకే 24 వాట్ స్పీకర్స్ అయితే వస్తుందన్నమాట ఇది. అండ్ ఇక బిజిల్స్ చూసుకోవచ్చు, మనకి టీవీ బిజిల్స్ అయితే కొంచెం ఎక్కువగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇది మనకి టీవీ అయితే నేను సెటప్ చేసేసాను కంప్లీట్గా. హోమ్ స్క్రీన్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంది. సో అఫ్ కోర్స్ మనకి అన్ని ఆండ్రాయిడ్ టీవీస్ కూడా ఒకటేలాగైతే ఉంటాయి. సో గూగుల్ ఓన్ ఆండ్రాయిడ్ సిస్టమ్తో అయితే వస్తూ ఉంటుంది కాబట్టి హోమ్ స్క్రీన్స్ అన్నీ మనకి చూడడానికి ఇలాగే అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇన్పుట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఆప్షన్ నుంచి మీరు ఇన్పుట్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. 3 HDMI పోర్ట్స్ అండ్ ఏవీ పోర్ట్స్ని ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి నెట్వర్క్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మీ వైఫై నెట్వర్క్స్ అన్ని మీరు ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సిస్టమ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో సెట్టింగ్స్లో కూడా మనకి మళ్ళీ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఉంది. అండ్ దెన్ అకౌంట్స్ అండ్ సైన్ ఇన్లో చూసుకున్నట్టయితే మన అకౌంట్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి అనమాట. సో మీ జీమెయిల్ అకౌంట్ కానీ వేరే ఏ అకౌంట్ అయినా మీరు ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక యాప్స్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఆల్రెడీ ఇన్బుల్ట్గా మనకి వస్తున్న అప్లికేషన్స్ అని ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ప్లే స్టోర్ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డివైస్ ప్రిఫరెన్స్ ఉంది. సో డివైస్ ప్రిఫరెన్స్లో చూసుకుంటే మనకి ఈ డివైస్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడైతే దొరుకుతుంది. సో ఒకసారి అబౌట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వర్షన్ చూసుకుంటే ఇది మనకి ఆండ్రాయిడ్ 9.0 మీద అయితే రన్ అవుతుంది. సో ఆఫ్ కోర్స్ మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఆండ్రాయిడ్ టీవీస్ కూడా వర్షన్ 9 మీద అయితే రన్ అవుతున్నాయి. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ చూసుకోవచ్చు, May 5th 2020 అని ఉంది. సో ఆల్రెడీ మనం నవంబర్లోకి అయితే వచ్చేసాం. బట్ స్టిల్ ఇంకా మే సెక్యూరిటీ ప్యాచ్ అంటే చాలా చాలా ఓల్డ్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి అయితే చెక్ చేద్దాం సిస్టమ్ అప్డేట్ ఏమైనా వచ్చిందేమో. సో మే సెక్యూరిటీ ప్యాచ్ అంటే సీరియస్లీ గైస్ చాలా 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 ఓల్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు అప్డేట్ కూడా ఏమీ రాలేదు యాజ్ ఆఫ్ నౌ అయితే. సో నేను తర్వాత అయితే చెక్ చేస్తాను మనకి అప్డేట్ ఏమన్నా ఇస్తారో లేదో చూద్దాం. అండ్ దెన్ మీరు ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. అండ్ స్టోరేజ్కి వెళ్ళినట్లయితే మనకి ఇది 8 GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 4.6 GB ఫ్రీగా అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో మీరు మీకు కావాల్సిన అప్లికేషన్స్ని మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇది మనకి 1 GB ర్యామ్తో అయితే వస్తుంది. అండ్ ఇక క్రోమ్ కాస్ట్ కూడా మనకి బిల్ట్ ఇన్ అయితే వస్తూ ఉంటుంది. సో అది మనకి రిమైనింగ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో ఇక్కడ నుంచి మీరు సిస్టమ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ చూసుకున్నట్లయితే రిమోట్ అండ్ యాక్సెసరీస్ అని ఉంది. సో ఇక్కడ నుంచి మీరు మీ రిమోట్ ఏదైనా రిమోట్ డివైజెస్ ఏదైనా ఉంటే వాటిని అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను టీవీ రిమోట్ని అయితే కనెక్ట్ చేశాను. ఒకవేళ మీ దగ్గర ఏదైనా హోమ్ థియేటర్స్ కానీ సౌండ్ బార్స్ కానీ ఉన్నట్లయితే ఇక్కడ నుంచి మీరు బ్లూటూత్ ద్వారా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇది మనకి బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో అది మనకి ఆ టీవీ సెట్టింగ్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే. అండ్ ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇవి టీవీలో వస్తున్న ఇన్బుల్ట్ అప్లికేషన్స్ అయితే పెద్దగా మనకు అప్లికేషన్స్ అయితే ఏమి ఇవ్వలేదు వీళ్ళు. సో ఇది ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి మనకి ప్లే స్టోర్ ఉంది, యూట్యూబ్ ఉంది, అండ్ దెన్ ప్రైమ్ వీడియో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ఏదైనా అప్లికేషన్స్ కావాలి అనుకుంటే హ్యాపీగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళిపోయి మీకు కావాల్సిన అప్లికేషన్స్ మీరు ఇక్కడ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంచుమించుగా 4000+ అప్లికేషన్స్ అయితే మనకి ప్లే స్టోర్లో దొరుకుతాయి. సో మీరైతే ఏదైనా కావాల్సింది మీరు ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏదైనా ఒకటి మనం డౌన్లోడ్ చేసి చూద్దాం. విల్ సీ ఎలా అవుతుందో ఏంటనేది ఒక పాసిబిలిటీ అయితే ఒకసారి అయితే చూద్దాం. యాక్చువల్గా అయితే గైస్ నాకు ఇంటర్ఫేస్ 1 GB ర్యామ్ అయినప్పటికీ పెద్దగా ఎక్కడ ల్యాగ్స్ అయితే నేనైతే నోటీస్ చేయలేదు. సో చాలా కూల్గా రన్ అవుతుంది. సో ప్రాబ్లం అయితే ఎక్కడ అనిపించట్లేదు నాకు. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ Disney+ హాట్స్టార్ అయితే నేను ఇన్స్టాల్ చేస్తున్నాను, చూడొచ్చు మీరు. సో హాట్స్టార్ అయితే మనకి ఇన్స్టాల్ అయితే అవుతుందన్నమాట. సో అది మనకి సంగతి. ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది. చాలా ఫాస్ట్గా ఉంది. డౌన్లోడ్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోతుంది. సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సో ఇలాంటి టీవీస్కి కేవలం మనం వైఫై ఉంటేనే వర్క్ అవుతాయని. సో అలాంటిది ఏం పెట్టుకోవద్దండి. మీ దగ్గర వైఫై లేదు అనుకుంటే మీ ఫోన్ నుంచి కూడా మీరు హాట్స్పాట్ అయితే కనెక్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. అలాంటి ప్రాబ్లం అయితే మీకు ఉండదన్నమాట. బట్ ఇది మనకి ఓన్లీ సింగిల్ బ్యాండ్ వైఫైకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే లేదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు నాకు తెలిసినంత వరకు. సో మీ వైఫై నెట్ స్పీడ్ కొంచెం బాగున్నట్లయితే మీకు సింగిల్ బ్యాండ్ వైఫై మోర్ దాన్ ఎనఫ్ అని అయితే చెప్తాను. సో చూసుకోవచ్చు మనకి హాట్స్టార్ కూడా అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయిందనమాట. సో ఆ విధంగా మీరు మీకు కావాల్సిన అప్లికేషన్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం
పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందనేది సో చెక్ చేద్దాం. టీవీ అంటే మేజర్గా మనం చెక్ చేయాల్సింది పిక్చర్ క్వాలిటీ కాబట్టి నేను యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం కొన్ని వీడియోస్ అయితే ప్లే చేద్దాం. సో అసలు ఆ పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, ఇది ఎంతవరకు ప్లే చేయగలుగుతుంది, రిజల్యూషన్, సో ఎవ్రీథింగ్ అయితే ఒకసారి మనం చెక్ చేద్దాం అనమాట. సో అది గైస్ చూసారు కదా, మనకి డిస్ప్లే ఓకే పర్వాలేదని చెప్పుకోవచ్చు, మరీ అంత సూపర్ ఉందని నేనైతే చెప్పను, బట్ ఒక సాటిస్ఫాక్టరీ డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ప్రైస్ రేంజ్కి ఓకే అని చెప్పుకోవచ్చు. నేను మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే మీరు డిస్ప్లే మీద పెట్టుకోవద్దు. సో కలర్స్ అన్నీ వైబ్రెంట్గానే కనిపిస్తున్నాయి. మనకి బ్రైట్నెస్ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ మీకు డిస్ప్లే చూడడానికి ఎక్కడో కొంచెం అంత నాకు బెటర్గా అయితే అనిపించట్లేదు అనమాట. రీసెంట్గా నేను ఏదైతే చూసానో మోటరోలా టీవీ కానీ నోకియా టీవీ, సో వాటితో కంపేర్ చేసుకుంటే డిస్ప్లే క్వాలిటీ మనకి చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది మాక్సిమం మనకి 180p రిజల్యూషన్ వరకు వీడియోస్ అయితే ప్లే చేయగలుగుతుంది. సో యూట్యూబ్లో అయితే మీకు 180 పిక్సెల్స్ వరకు అయితే ఇది వీడియో ప్లే చేయగలుగుతుంది. అంటే ఫుల్ హెచ్డీ రిజల్యూషన్స్ వరకు మీకు వీడియోస్ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. అఫ్ కోర్స్ ఇది మనకి హెచ్డీ రెడీ టీవీ కాబట్టి అంతకన్నా మీరైతే ఎక్స్పెక్ట్ చేయలేరు. అండ్ ఇక సౌండ్ విషయానికి వచ్చినట్లయితే సౌండ్ కూడా మీకు చాలా బాగుంది. ఇందులో మనకి 24 వాట్ స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ అయితే లౌడ్ ఉంది, క్లారిటీగానే ఉంది. సో మీరు కొంచెం హై వాల్యూమ్స్ పెట్టినట్లయితే సౌండ్ మీకు డిస్టార్షన్ అయితే వస్తుంది. సో మీరు నార్మల్ ఒక 50-60 రేంజ్ మెయింటైన్ చేసినట్లయితే మీకు సౌండ్ చాలా బాగుంది. అఫ్ కోర్స్ ఇది మనకి డాల్బీ ఆడియో సపోర్ట్తో కూడా వస్తుంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో సరౌండ్ సౌండ్ కూడా మీకు కొంచెం ఒక రకంగా అయితే వస్తూ ఉందన్నమాట. సో డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ విషయంలో అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. మరీ అంత సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు, బట్ ఓకే ఈ బడ్జెట్కి అయితే మనం దీన్ని అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ ఇక నెక్స్ట్ మనకి ఒకసారి మనం అమెజాన్ ప్రైమ్ కూడా అయితే ఓపెన్ చేద్దాం. సో అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో ప్రైమ్లో ఆ వీడియోస్ ఎలా ప్లే అవుతున్నాయి ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట మనకి. సో నేనైతే ఆల్రెడీ ప్రైమ్ వీడియో సెటప్ చేసేసాను. ఒకవేళ మీకు ప్రైమ్ వీడియో ఎలా సెటప్ చేయాలి అన్న క్లారిటీ కనుక లేకపోతే నేను ఇంతకుముందు మోటరోలా టీవీ అన్బాక్సింగ్ చేశాను. సో మోటరోలా టీవీ అన్బాక్సింగ్లో నేను క్లియర్గా సెటప్ అయితే చేసి చూపించాను. సో మనకి ప్రైమ్ వీడియో ఎలా సెటప్ చేయాలి అని ఆ అన్బాక్సింగ్ వీడియోలో అయితే చూపించాను. సో మీరు కనుక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోలో వెళ్ళి చెక్ చేసుకోండి. సో దట్ మీకైతే ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. సో ప్రైమ్ వీడియో సెటప్ ఎలా చేయాలి అనేది. సో ఏదైనా ఒక వీడియో అయితే ప్లే చేద్దాం. సో లెట్స్ ప్లే వన్ వీడియో సో దట్ మనకి సో ప్రైమ్ వీడియో చూసుకోవచ్చు, చాలా చక్కగా ప్లే అవుతుంది, మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. సో చాలామంది చెప్తూ ఉన్నారు చాలా టీవీస్లో ప్రైమ్ వీడియో సరిగా వర్క్ అవట్లేదని. సో నాకు ఇంతవరకు ఏ టీవీలో కూడా ప్రైమ్ వీడియోతో ప్రాబ్లం అయితే రాలేదు. ఇందులో కూడా మనకి ప్రైమ్ వీడియో అయితే చాలా చక్కగా అయితే ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రైమ్లో మనకి డిస్ప్లే కొంచెం బెటర్గా కనిపిస్తుంది యూట్యూబ్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఎందుకో నాకైతే కొంచెం బెటర్గా అయితే అనిపిస్తుంది. సో నాకు ఈ డిస్ప్లేలో మేజర్గా నచ్చిందంటే గైస్ బ్రైట్నెస్ అయితే అద్దరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్ ఒక సింగిల్ ట్యూబ్ లైట్ అయితే వేశాను, బట్ స్టిల్ నాకు డిస్ప్లే అయితే చాలా వైబ్రెంట్గా అయితే కనిపిస్తుంది, చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో అది మనకి ఈ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే. సో అది గైస్ వీడియో అయితే ఐ హోప్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానని అనుకుంటున్నాను. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. టీవీ అయితే చాలా బాగుంది. ఈ పర్టికులర్ బడ్జెట్లో అయితే సూపర్ టీవీ అయితే అవుతుంది. ఈవెన్ మీకు 8-9 వేల రూపాయలు లోపు వచ్చినా కానీ దీని మీద సీరియస్ ఒక లుక్ అయితే వేయండి, చాలా మంచి డివైస్ అయితే అవుతుంది. సో అది గైస్ వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.